అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఏంది వరుణ్ గిట్ల చేసినావు? అమ్మా ఏం జరుగుతుంది ఇక్కడ? అమ్మా అది నువ్వు మాట్లాడుకో. ఎన్ని ఆశలు పెట్టుకున్నాను రా నీ మీద. ఇదేనా నువ్వు నాకిచ్చే గౌరవం? మాట్లాడువేంట్రా? ఆంటీ ఇందాక మీరే కదా మాట్లాడొద్దన్నారు. నువ్వు నోరమై. ఒక్క కొడుకుని నాకు దూరం చేద్దాం అనుకుంటున్నారా? ఆంటీ, ఇద్దరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అర్థం చేసుకోండి ఆంటీ. ఛీ నోరమై. అర్థం చేసుకోండి అనకు. మీరు ఇంత చేశాక నేను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అవును, ఆ అరటి తొక్కలు దారిలో వేసింది ఎవరు? ఎందుకు వేశారు? నేను పడాలనే కదా. కానీ నా కొడుకు నన్ను పడనివ్వడు. అమ్మా, ముహూర్తం దాటిపోయింది, ఇక శుభగడియలు కూడా లేవు. చేసేది మంచి పని అయితే అమ్మవారి ఆశీస్సులు మీకుండేవి. తల్లిని మోసం చేయాలని చూస్తే ఇలాగే ఉంటుంది. ఇంకా చూస్తున్నావేంట్రా? రా రా. అమ్మా నా కొడుకుని నాకు దూరం చేయాలని చూస్తారు కదా. మీ ఇంట్లో ఎవ్వరికి మనశ్శాంతి లేకుండా చేస్తాను. చూస్తూ ఉండండి. పదరా. రారా. రమ్మంటుంటే నడు. పల్లవి, ఊరుకో పల్లవి, ఏడువుకు. ఏంటి, నీ పెళ్లి అక్కడెలా జరుగుతుందని నాకెలా తెలిసిందని ఆలోచిస్తున్నావా? హలో మేడం, గిడ వరుణ్ సార్కి గుళ్ళో పెళ్లి జరుగుతుంది. మీరు వెంటనే గిడికి బయలుదేరండి. ఏ, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో? వరుణ్ అయి ఉండడం పొరపాటు పడుతున్నట్లున్నావు. సరిగ్గా చూసి చెప్పు. ఓ రాములా, పొరపాటైతే వరుణ్ బాబుని తప్పుగా చూడొచ్చు గాని పక్కన పెళ్లి పిల్ల పల్లవి కూసుంది. గిది కూడా పొరపాటంటారా? ఏ ఏ గుడి? సరే, నేను వెంటనే బయలుదేరి వస్తున్నా. నువ్వు అక్కడే ఉండు. అది నా నెట్వర్క్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు నిన్ను ఫాలో అవుతారు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఇక నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకునుండు. పల్లవంటే నాకు ఇష్టమమ్మా. అమ్మా అని పిలిచావన్న ఒక్క కారణంతోనే గుళ్ళో నిన్నేం చేయకుండా మాట్లాడుతున్నాను. అది తెగేదాకా లాగొద్దు. అసలేంటిదంతా? మాకెవరికి చెప్పకుండా దొంగతనంగా పెళ్లి చేసుకోవాలని ఎలా అనుకున్నావే? పల్లవినేమనకండి అత్తమ్మా, మేమే ఈ విషయంలా తనని బలవంత పెట్టినాం. మరేం చేయమంటామమ్మా? ఆవిడేమో ముహూర్తాలు, పుష్కరాలు, భోషణాలు అని 6 నెలల వరకు ఏవేవో కారణాలు చెప్పింది.
అసలు ఆవిడికి పెళ్లి చేసే ఉద్దేశం లేదమ్మా. అందుకే ఇలా చేస్తే అయినా తిక్క కుదురుతుందని నిర్ణయించుకున్నాము. రేయ్, ఆడపిల్ల జీవితం రా, మీ సొంత నిర్ణయాలు తీసుకోకండి. అయినా ఈ విషయంలో మీరు ఎందుకు తొందరపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. అది మా గురించి కూడా అర్థమవుతుంది. కానీ పల్లవిని అత్తారింటికి గౌరవంగా పంపించాలరా, ఏదో తరిమేసినట్టు కాదు. ఒక్కగానొక్క ఆడపిల్లవి, నీ పెళ్లి చూసుకునే అదృష్టం లేకుండా చెయ్యకమ్మా. అలా మాట్లాడకమ్మా, నన్ను క్షమించు. అమ్మ పల్లవి, నా మీద నమ్మకం పెట్టుకో అమ్మా. నీ పెళ్లి ఖచ్చితంగా వరుణ్తో నేను జరిపిస్తాను. అయినా ఈ ఆలోచన ఎవరిది? హలో, ఏంటి మిడిగుడ్లేసుకొని నన్ను ఇరికించాలని చూస్తున్నారా? ఆలోచన నాదైనా ముగ్గురం కలిసే చేశాం కదా. రే ప్రసాదు, అర్థమైంది. ఇంకోసారి ఇలా చేస్తే ఈ ఇంట్లో నీకు స్నానం ఉండదు అంటారు, అంతే కదా? ఇంట్లోనే కాదురా, ప్రపంచంలోనే నీకు స్థానం ఉండదు. పరిస్థితులు పగబడితే చీమ కూడా ఏనుగు తొడగొట్టిందంట. ఆ? అంటే నువ్వేనుగువా? అంటే నువ్వు చీమవని ఒప్పేసుకున్నావు అన్నమాట. ఏయ్, ఆపండి హమీగో అలా. ఇకపై మనం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఆ శ్రీదేవిని తక్కువగా అంచనా వేయలేము. పల్లవిని వరుణ్ణి విడదీయడానికి చాలా ఎత్తులు వేస్తుంది. ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. నా మాయిశ్చరైజర్ ఇట్లీ. ఆ? నాకేం నచ్చలేదు. గట్లంటవేంది? బానే ఉందిగా. ఏంటి బానే ఉండేది? అట్లా చేయకూడదు కదా. నేనేం చేసినా? స్నానం చేసినా. నేను మాట్లాడేది స్నానం గురించి కాదు. మరేంది? హో, డ్రెస్ గురించా? రాత్రిపూట నైట్ డ్రెస్ వేసుకోకుండా కొత్త డ్రెస్ వేసుకొని హెవీగా మేకప్ వేసుకొని పడుకోవడానికి నేనేమైనా సీరియల్లో హీరోయిన్నా? నీ మొహం. నేను నీ డ్రెస్ గురించి మాట్లాడట్లేదు. మరి దేని గురించి? అసలు నీకేం తిన్నగా అర్థం కాదా? నువ్వు తిన్నగా చెప్తే నేను తిన్నగానే అర్థం చేసుకుంటా. అయినా ఇప్పుడు కొత్తగా నచ్చకపోవడం ఏంది? నేను అన్నది అమ్మా నాన్నకు చెప్పకుండా పెళ్లి గురించి మీరు నిర్ణయం తీసుకోవడం. అమ్మ చూడు ఎంత బాధపడిందో. మరింకో దారుందా మనకి? లేట్ అవుతున్న కొద్దీ మన జుట్టు ఆ శ్రీదేవి చేతికి జిక్కినట్టే కదా. నిజమే, నాకు ఆలోచన రాలేదు. వస్తే విచిత్రం. అయినా మీరు నాకెందుకు చెప్పలేదు? ఇంట్లో ఎవ్వరికీ చెప్పలే. ఇంట్లో చెప్పకపోవడం వేరు, నాకు చెప్పకపోవడం వేరు. ఉమ్, ఏ నువ్వు ఇంట్లో మనిషి కాదా? ఈ సెటైర్లకేం తక్కువ లేదు. అసలు నీ మనసులో నా స్థానం ఏంటి? అంటే అంటే ఇప్పుడు నీ మనసు ట్రాఫిక్ సిగ్నల్ అనుకో, అందులో నేను రెడ్ లైటా గ్రీన్ లైటా? ఎల్లో లైట్. రష్మి, లేకపోతే మనసేంది ట్రాఫిక్ సిగ్నల్ ఏంది? ఏమైనా కనెక్షన్ ఉందా? ఎప్పుడు సంబంధం లేకుండా వాగుతుంటావు. అయినా ఇంత నిదానంగుంటే కష్టంరా. అసలు ఇదంతా కాదు గాని ఈ నెలైనా మీ బాస్ని అడిగి శాలరీ తీసుకో. ఛీ! అయం ముహూర్త సుముహూర్త. అమ్మా, పడతావు, జాగ్రత్త. ఎన్ని ఆశలు పెట్టుకున్నాన్రా నీ మీద. తల్లిని మోసం చేయాలని చూస్తే ఇలాగే ఉంటుంది. మీ ఇంట్లో ఎవ్వరికి మనశ్శాంతి లేకుండా చేస్తాను. చూసావా, నువ్వు ఇక్కడ ఉన్నావని ఎలా కనిపెట్టానో ఏంటో. అప్పుడప్పుడు ఫ్యూచర్లో నేను డిటెక్టివ్ని అయిపోతానేమో అనిపిస్తుంది. ఒక్కొక్కసారి నేను మన ఫ్యామిలీలో పుట్టడం మీరంతా చేసుకున్న అదృష్టమేమో అనిపిస్తుంది.
నేను లేకపోతే మీరంతా ఏమైపోయేవారో. ప్రశాంతంగా ఉండేవాళ్ళం. పల్లవి, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. నిన్ను ఒకరు ఇన్సల్ట్ చేయాలనా? అయినా గా ఛాన్స్ నువ్వు వేరే వాళ్ళకిస్తావా ఏంది? మరేం పర్లేదు, గొప్ప వాళ్ళని ఈ ప్రపంచం ఎప్పుడు ఆలస్యంగానే గుర్తిస్తుంది. గొప్పోళ్ళు అనుకునే వాళ్ళని మాత్రం వెంటనే గుర్తిస్తుంది. ఏం పల్లవి? ఫీల్ కాకు పల్లవి, నీకు మేమున్నాంగా. గా వరుణ్తో నీ పెళ్లి చేసేటి బాధ్యత మాది. నువ్వు ఫికర్ చేయకు. కానీ ఎట్లా చేస్తామనేది మాత్రం అడగకు, సరేనా? అదే నా బాధ. ఎలా చేసుకోవాల్సి వస్తుందో, ఎలాంటి పరిస్థితుల్లో చేసుకోవాల్సి వస్తుందో అని ప్రతి ఆడపిల్లకి పెళ్లి గురించి చాలా కలలుంటాయి. ఆడపిల్లకే కాదు, వాళ్ళ కుటుంబంలో అందరికీ కూడా చాలా కలలుంటాయి. నిజమే పల్లవి, నీ భారత్లా డాన్స్ చేయాలని ఎన్ని కలలు కన్నానో తెలుసా? నిన్ను పెళ్లి కూతురుగా మండపానికి కార్లో డ్రైవ్ చేసుకుంటూ తీసుకుని వెళ్ళాలని నేను చాలా కలలుగన్నాను. నీ ఫ్రెండ్స్లో ఒక్కరిని కూడా వదలకుండా సైడ్ కొట్టాలని నేను చాలా కలలు కన్నాను. రేయ్, సారీ, ఏమనుకోవద్దు. ఇది ఎమోషనల్ సీన్ కదా. యూ పీపుల్ క్యారీ ఆన్. నువ్వు గా వరుణ్ణి ప్రేమించావన్న ఒకే ఒక్క కారణంతోనే గదా శ్రీదేవికి ఎదురు నిలబడాల్సొస్తుంది. లేదంటే గిట్ల దొంగతనంగా పెళ్లి చేయాల్సిన అవసరం ఏముంది చెప్పు? నువ్వు టెన్షన్ పడక పల్లవి, ఈసారి నేను ప్లాన్ చేస్తాను, నీ పెళ్లి చేస్తాను. చింత ఎందుకు దండగా, ఈ రాంప్రసాద్ ఉండగా. అరే, నా డిటెక్టివ్ ఏజెన్సీకి ట్యాగ్ లైన్లో వచ్చేసింది. జాగ్రత్త, నువ్వు కనిపెట్టిన దానికి రేపటి నుంచి గిన్నిస్ బుక్ వాళ్ళు నీ చుట్టూ తిరుగుతారేమో రికార్డ్ ఇద్దామని. మొహం ఎప్పుడైనా చూసుకున్నావా? ఇందాక నేను రూమ్లో పౌడర్ రాసుకుంటూ చూసుకొనొచ్చా. కొంచెం అందగన్నైనా మరీ అన్నిసార్లు చూసుకుంటే నాకు దిష్టి తగులుతుంది. చూడండి, దిష్టి బొమ్మకి ఎక్కడైనా దిష్టి తగులుతుందా? ఈ విడ్డూరం దునియాలో నేనెక్కడ చూడలా. బాగైందా? ఏమైంది? కూర నచ్చకపోతే ఇంకోటి వేసుకోవచ్చుగా, పళ్ళె విసిరి కొట్టడం ఎందుకు? మిమ్మల్ని కొట్టలేక అసలు గొంతులో ముద్దలా దిగుతుందండి మీకు. ఓ, అలా చెప్పు. గొంతుకు ముద్ద అడ్డుపడిందా? దానికి మంచినీళ్ళు తాగితే సరిపోతుందిగా. పళ్ళె విసిరి కొట్టడం, నన్ను కొట్టడం ఎందుకే? నాకు పిచ్చెక్కినట్టుంది. ఎక్కినట్టుండడం ఏంటి? ముదిరిపోయిందని నా డౌటు. శోభన్, సారీ, పొరపాటున బయటకు అనేశాను. అసలు మీకు చీమ కుట్టినట్టయినా ఉందా? ఓహో, అలా చెప్పు. అన్నంలో చీమలు వచ్చాయా? ఏదైనా సరిగ్గా చెప్తే కదా శ్రీదేవి. నాకు పక్కింటి వాళ్ల మీదే అనుమానంగా ఉంది. ఛా, మరీ చీమలు తెచ్చి అన్నంలో వేస్తారా? కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నావేమో. మనకి తెలియకుండా మన కొడుకుని తీసుకువెళ్లి పెళ్లి చేసేదాకా తీసుకొచ్చారు. టైం బావుంది కాబట్టి కాపాడుకున్నాను. ఆ పక్కింట్లో ఏదో జరుగుతుంది, అదేంటో అర్థం కావట్లేదు. మన కర్మకాలి వాళ్ళు మనకు కాబోయే వియ్యంకులవుతారేమోనని చాలా భయంగా ఉంది నాకు. వాణ్ణి మళ్ళీ ఏం మాయ చేస్తారోనని కంగారు పడుతున్నాను. మీరేమో చీమలు దోమలు అంటూ నిమ్మకు నీరెత్తనట్టు కూర్చున్నారు. అసలు వాడి మీద మీకు కొంచెం కూడా కంగారు లేదా? వాడు నాకే కొడుకా, మీకు కాదా? అసలు వాడి గురించి మీరేం ఆలోచించరేటండి? ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు.
ఎందుకమ్మా అంత పంతం నీకు? పల్లవి మంచి అమ్మాయి. అది మంచిదా? అది దాని నోరు అసలు ఆడపిల్లలో ఉంటుందారా? అది బయటకొచ్చి చేస్తున్న గొడవలవి చూస్తున్నావుగా. అమ్మా, తను బయటికొచ్చి గొడవ చేస్తుంటే మనమేంటి లోపల కూర్చుని తాళం వేసుకున్నావా? మనం కూడా అరిచాం కదా. అదే విషయం. నువ్వు నోరు మీరా. ఏం మందు పెట్టారా వాళ్ళు నీకు? పల్లవి పల్లవి అని దానివైపే మాట్లాడుతున్నావు. ఆ ఫ్యామిలీనే పెద్ద నాటకాల ఫ్యామిలీరా. నీ అమాయకత్వాన్ని వాళ్ళ అవసరానికి తగ్గట్టు వాడుకుంటున్నారు. వాళ్ళ బుట్టలో పడకరా, నా మాట వినరా. నీ తల్లిగా నీ మంచినే కోరుకుంటానెప్పుడు. ఆ పల్లవిది అసలు ప్రేమే కాదు, స్వార్థం రా. నీది ప్రేమే కదమ్మా, మరి నీకు అర్థం కావట్లేదా నేను పడే బాధ? నీకు నా సంతోషమే ముఖ్యం అనుకుంటే పల్లవిని నాకిచ్చి పెళ్లి చెయ్యి. నీ సంతోషమే ముఖ్యం అనుకుంటే నేను స్వార్థంగానే ఆలోచిస్తాను. అరే, అంటే వాడి ఉద్దేశం ఏంటి శోభన్? సంతోషం మీదేనా వరుణ్ బాబుదైనా పల్లవిని పెళ్లి చేసుకోవడం మాత్రం ఫైనల్. అది విషయం. చూసారా రోజు రోజుకి వాడు ఎంతలా మారిపోతున్నాడో. నా కొడుకు నాకు కాకుండా చేస్తున్నారు. శ్రీదేవి, ఎప్పుడూ అందరితో గొడవ పడుతూ ఎవరో ఒకళ్ళని ఏదో ఒక మాట అంటూ వాళ్ళ ఏడుపులో నీ సంతోషం ఎత్తుకొని నీ కంట్లో నీరా. యాజ్ యూజువల్ గా పల్లవ్ అంటే ఇష్టం లేక తిట్టుకుంటున్నావు అనుకున్నా, కానీ నీ లోపల ఇంత అగ్నిపర్వతాన్ని మోస్తున్నావని నేను అస్సలు అనుకోలే శ్రీదేవి. ఇప్పుడు మీరు నన్ను తిడుతున్నారో ఓదారుస్తున్నారో కూడా నాకు అర్థం కావడం లేదు. కానీ ఈ తెలివితేటలు వాడి పెళ్లి ఆపడం మీద పెట్టండి, బావుంటుంది. నేనేం ఆలోచించట్లేదు అనుకుంటున్నావా? ఒక్క చిన్న అవకాశం దొరకని ఆడుకుంటాను ఒక్కొక్కళ్ళని. మాటలు కాదు, చేసి చూపించండి. ముందు ప్లేట్ ఖాళీ చేసి చూపిస్తా, చేయండిపోతుంది. ఆ అయ్యో ఛీ! బాబు, జరిగిన దానికి ఆ అబ్బాయి అయ్యుండి మీకేలా ఉంటే పాపం అమ్మాయి పల్లవికి ఎలా ఉంటుంది? నిన్నటి నుంచి పల్లవికి ట్రై చేస్తూనే ఉన్నాను. తనేమో ఫోన్ ఎత్తడం లేదు. రాంప్రసాద్కి ఫోన్ చేస్తేనేమో పల్లవి అప్సెట్లో ఉంది, తర్వాత చేయిస్తాను అన్నాడు. మీరిద్దరూ ఎప్పుడూ కలుసుకున్న పార్కులోనే ఇందాక పల్లవిని చూసొస్తున్నాను బాబు. మీరు వెళ్ళండి బాబు. నిజంగానా? నువ్వెప్పుడు చూసావు? పొద్దున్నే పల్లవి ఆవేశంగా బైక్ తీసుకుని వెళ్ళడం చూశాను బాబు. భయమేసి ఫాలో చేస్తే పార్కులో ఒంటరిగా కూర్చున్నారు. అందుకే మీ దగ్గరకు వచ్చి చెప్తున్నాను. థ్యాంక్స్ మలింగా, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాబు. రే, ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తున్నాడు. అది విషయం. కనిపెట్టేశా. ఏం కనిపెట్టారో ముందు చెప్పి చావండి. వాళ్ళ వంశంలో ఈ శుభకృత నామ సంవత్సరంలో పాపో బాబో పుడతారని ఉందే. ఈ సంవత్సరం అంటే ఈ పాటికి గర్భం దాల్చుండాలి. రష్మి కంటావా? ఎప్పటి నుంచో రష్మికి పిల్లల కోసం వెయిటింగ్. ఇంత మంచి న్యూస్ ఉంటే దాస్తారా? వెంటనే నలుగురికి చెప్పేసి పండగ చేసుకోరు? మరి ఇంకెవరున్నారు? ఆ ఇంట్లో పెళ్ళై భర్తతో ఉంది రష్మి, జయప్రద. జయప్రద ఏంటి? తనై ఉండదు. మరి ఇంకా మిగిలింది పల్లవి. అంటే పల్లవి అంటారా?